ఫైనల్గా మేము దిగాల్సిన స్టేషన్ రానే వచ్చింది. మా లగేజ్ అంతా సర్దుకొని మేమైతే స్టేషన్లో దిగిపోయామన్నమాట. దిగిపోయిన తర్వాత చూడండి మా మొహాలన్నీ ఎలా అయిపోయాయో. సో మేము వచ్చిన ట్రైన్కి బై బై చెప్పేసి స్టేషన్ నుండి అయితే బస్ స్టాండ్కి బయలుదేరడానికి బయటికి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఉన్న ఆటో వాళ్ళు వచ్చేసి బస్ స్టాండ్ అని అరుస్తూ ఉన్నారు. సరే ఆటో మాట్లాడుకొని వెళ్దామని చెప్పి ఆటో కిరాయి అడిగితే 150 రూపాయలు అన్నారు. కానీ అది వర్త్ కాదు అసలు. మనకు 500 మీటర్ దూరంలోనే మనకు బస్ స్టాండ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న ఆటో వాళ్ళు మీకు ఛార్జ్ ఎక్కువ చెప్తారు. దయచేసి ఎవరు మోసపోకండి. మేము నడుచుకుంటూ వెళ్తే మాకు 5 మినిట్స్లోనే బస్ స్టాండ్ చేరుకున్నాం అనమాట. మేము వెళ్ళగానే కాణిపాకం బస్ అయితే మాకు రెడీగా ఉందన్నమాట. సో బస్సులో ఎక్కేసి మేమైతే కూర్చున్నాం అనమాట. మేము కూర్చోగానే మేము దిగాల్సిన ప్లేస్ అయితే రానే వచ్చింది, కాణిపాకం టెంపుల్. ఇక్కడ వచ్చేసి కొలంలో స్నానం చేయకుండా మేమైతే వాష్రూమ్ దగ్గర స్నానం చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ వాష్రూమ్ దగ్గర కూడా పబ్లిక్ ఎక్కువ ఎవరు లేరు. సో మా రెడీ అయితే తొందరగానే అయిపోయిందనమాట మా స్నానం చేయడం. సో మేమైతే రెడీ అయిపోయామన్నమాట. చూసారుగా మా ఇద్దరు డ్రెస్లో ఎవరి డ్రెస్ బాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి కొలంలో ఉన్న వినాయకునికి అయితే మా ఫ్రెండ్ నమస్కారం చేసుకుంటున్నాడు. మా ఫ్రెండ్ తర్వాత నేను కూడా కొలంలో ఉన్న వినాయకుడికి నమస్కారం చేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కాణిపాకం టెంపుల్ని విజిట్ చేసినట్టుంటే నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అనుభవం నుండి మాకు కామెంట్ రూపంలో తెలపండి. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి ప్రసాదం తీసుకొని అయితే మేము లగేజ్ కౌంటర్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా లగేజ్ తీసుకొని ఇక్కడున్న కాణిపాకం టెంపుల్ని బయట నుంచి మీకు చూపిస్తున్నాను. మీరు కూడా వినాయకుడికి నమస్కారం చేసుకోండి. మీ అందరూ నమస్కారం చేసుకుంటారని చెప్పి మీకోసం ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఫైనల్గా నా వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు